మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా, దేవుని నామాన్ని అనవసరంగా ఎత్తొద్దు. ఆయన నామం పరిశుద్ధం. ఆయన నామం పరిశుద్ధం. ఆనాడు లేవీయులు, పరిచయులు, శాస్త్రులు లేఖనాలు చదవాలంటే స్నానం చేసి వచ్చి శుభ్రంగా నీట్గా స్నానం చేసి వచ్చి అప్పుడు కానీ బైబిల్ ముట్టుకొని ధర్మశాస్త్రం ముట్టుకొని చదివేవారంట. అక్కడ ఎక్కడైతే యెహోవా నామం అని వచ్చిందో ఆ పేరు వచ్చినప్పుడు వాళ్ళు నెత్తి కొట్టుకుంటూ ఇలాగ బొట్టికాయలు వేసుకుంటూ వాళ్ళు తగ్గించుకొని ఆయన గొప్పతనానికి ప్రాముఖ్యత ఇచ్చేవారంట. మనం అలాంటి ఆచార సంబంధమైనది నేను చెప్పడం లేదు, కానీ దేవుని నామాన్ని నీ సొంత పనులకు వాడుకుంటున్నారు. ఇవాళ దేవుని ప్రేమను నీ ఇష్టానుకరంగా మలుచుకుంటున్నారు. ఈ రోజున చాలా ప్రమాదం అది. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. తన నామము వ్యర్థముగా ఉచ్చరించువానని నిర్దోషిగా ఆయన ఎంచడు. ఇంకా కొంచెం డైల్యూట్ చేసి మనకి ఇప్పుడున్న సందర్భంలో చూస్తే దేవుని విషయాలు, దేవుని పేరు పెట్టి స్వార్థం ఎక్కడ చూసిన వాళ్ళ, దేవుని మందిరాన్ని వంకపెట్టుకొని, దేవుని సేవకుల్ని వంకపెట్టుకొని, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టుకుంటూ దేవుని మందిరంలో దోషులుగా అనేకులు తయారవుతున్నారండి. నేను మంచి విశ్వాసిని అని చెప్పుకొని ఇంకో విశ్వాసి దగ్గర అప్పు తీసుకునేవాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని నామాన్ని ఉపయోగించి అప్పు తీసుకుంటున్నాం. నీ ఎబిలిటీని బట్టి కాదు. ఏంటంటే మనం కల్వరి చర్చికి వెళ్తారండి, మా అమ్మాయి చాలా భక్తిపరురాలండి, అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోమని అడిగి వంకబెట్టి చేసుకునేవారు ఏంటంటే ఎప్పుడో సంవత్సరానికి వస్తే 2 సార్లు వచ్చి కూర్చొని పోయేవాళ్ళు అనమాట. వీళ్ళు కల్వరి చర్చికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాదు. కల్వరి చర్చికి వచ్చే వాళ్ళందరూ పరలోకం వెళ్తారని నేను నమ్మను. మీరు నమ్ముతారేమో నాకు తెలీదు. కల్వరి చర్చికి రండి, పరలోకం పొండి అని నేనేం చెప్పడం లేదండి.